అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవుడిని ధ్యానించుకున్నాము. మరి ఈరోజు మనము ఇక్కడ సజీవ లెక్కలో నిల్చొని దేవుడిని ఆరాధించటకు, దేవుడిని స్తుతించటకు, దేవుడు సమయం అనుగ్రహించినందుకు దేవునికి మనం వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించదగిన వాళ్ళమై ఉన్నాము. మరి ఎంతోమంది ప్రియులు, మన స్నేహితులు, మన సన్నిహితులు, మన అక్కలు, అందరూ చాలామంది ఈ దినము చూడలేకపోతున్నారు. బట్ దేవుని యొక్క కృప వల్ల ఈరోజు మనని దేవుడు ఇక్కడ నిల్చోబెట్టి ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో విధములైన ఆపదల నుంచి మనం రక్షించి ఈరోజు ఇక్కడ నిల్చోబెట్టాడు దేవుడు. ఎంతోమంది ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, మనం పర్సనల్గా ఒకసారి పక్కన మనం చూడకుండా మనం పరీక్షించుకుంటే మనము ఎంతోమంది ఉద్యోగాల కోసం, ఎంతోమంది పెళ్లిళ్ళ కోసం, ఎంతోమంది ఆరోగ్యం కోసం, ఎన్నో బాధలు, ఎన్నో చింతలతో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఎన్నో మనకి మన యొక్క పరిస్థితి తెలిసి ఉంటుంది. మనం ఏ ఫేస్ నుంచి ప్రస్తుతం ప్రయాణిస్తున్నామో, మనకి ఏ యొక్క అక్కర ఉందో, ఆర్థిక అవసరం ఉందో, శారీరక బలహీనతలు ఉన్నాయో, లేకపోతే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, వివాహంలో విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, బట్ ఏమున్నప్పటికీ మరి దేవుడు మనందరినీ కాపాడి ఈరోజు మనల్ని ఇక్కడ నిల్చోబెట్టి మనకి దేవుడు తన అద్వితీయమైన కుమారుని మనకు అనుగ్రహించి, ఎవరైతే నా యొక్క కుమారుని విశ్వసించి నన్ను రక్షించమని వేడుకొంచారో వారిని నేను రక్షిస్తానని దేవుడు మనకి ప్రమాణం చేసి ఉన్నాడు. మరి మనము ఎప్పుడు కూడా మనకి ఉన్న చింతలు, మన బాధలు, మన కష్టాలు, వీటి గురించి ఆలోచించి మనం చేస్తాం. కానీ మనల్ని దేవుడు పుట్టించిన కారణమే మనం దేవుడిని స్తుతించడానికి. దేవదూతలు ఎల్లప్పుడూ దేవుడిని స్తుతిస్తూ, ఎల్లప్పుడూ స్తోత్రం అని దేవుడిని స్తుతిస్తూనే ఉంటారు, వేలాది స్తోత్రం చేస్తూ ఉంటారు. మరి మనకి కావాల్సిన వాటి కంటే మనకి దేవుడు ఏదైతే అనుగ్రహించాడో, ఎంతో మందికి లేని ఈ యొక్క భాగ్యాన్ని, మనకి ఆరోగ్యాన్ని, మనకి ఉన్న ఉద్యోగంలే కానీ ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకున్నారు కానీ వారు కాలేకపోయారు. ఏదో పెద్ద పదవులు సాధించాలనుకున్నారు, కాలేకపోయారు. బట్ మనం ఉన్న పరిస్థితిలో మనం ఎంతోమంది మ్యూజిషియన్స్ కావాలనుకుంటారు, పాటలు పాడే వరాలు కావాలనుకుంటారు. బట్ దేవుడు ఎవరికైతే ఇస్తారో దాన్ని బట్టి వాళ్ళు దేవుడిని స్తుతిస్తూ మర్చిపోతున్నారు. దేవుడు ఇచ్చిన మనకు లేని వాటి గురించి దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. మనం దేవుడిని విశ్వాసం ఉంచి, మీ విశ్వాసం ద్వారా మీరు దేవుడిని ప్రార్థిస్తే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. బట్ మనకున్న దాని గురించి, మనకి దేవుడు ఇచ్చిన ఆర్థిక పరిస్థితుల గురించి, మనకి ఇచ్చిన వైవాహిక జీవితం బట్టి, మనకి ఇచ్చిన పిల్లలను బట్టి మనం దేవుని ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించాలి. ఈ యెహోషువ ప్రార్థించగా దేవుడు సూర్యచంద్రులను ఆపేశాడు. యెహోషువ ప్రార్థించగా దేవుడు ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు. మోషే ప్రార్థించగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. బండల నుంచి నీళ్లు ప్రవహింపజేశాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు. దానియేలు ప్రార్థించగా సింహంలో నోరు బంధించాడు. యోనా ప్రార్థించగా సింహం నోటి నుంచి, సింహింగల నోటి నుంచి బయట కక్కేటట్టు చేశాడు. పౌలు శీలలు ప్రార్థించగా సంఖ్యలు బద్దలయ్యేటట్టు చేశాడు. మరి ఎన్నో విధాలుగా దేవుడు మనకి ఈ యొక్క పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో మనకి అనేక మంది విధితోటి, సాక్ష్యాలతోటి మనల్ని ఇచ్చేస్తున్నాడు. మరి మనం ఇప్పుడు దేవుడిని స్తుతిస్తూ యెహోవాని నామం పాడుతున్నాం.
స్తుతించుడి, ఆయన నామం కనపరచుడి. కీర్తనలు 104. మరి నేడు మండలాది వారము దేవుడు ఆలయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఉత్సాహించి అందరూ మంటలు పరిచి బట్టలు వేసి దేవుని స్తుతించి గణపరిచారు. అదే విధంగా మనం కూడా నేడు పిల్లలందరూ దేవుని యొక్క స్తుతించి దేవుని ఆరాధిస్తే దేవుని గణపరుస్తున్నాం. కొలసీలకు 3:16 సంగీతములతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధములతో పదములతోనూ ఒకరినొకడు బుద్ధి చెప్పుచు కృపాసందనం మీ హృదయంలో దేవుని గురించి గానం చేయుడి. సమస్తలోని జ్ఞానము క్రీస్తు వాక్యంలో మీలో సమృద్ధిగా వచ్చు. ఎల్లప్పుడూ మనం ఒకరికొకరికి నూతనమైన గానములతోటి దేవుని స్తుతించాలని కొలసీలు 3:16 చెప్తుంది. మనం దేవుని ఎల్లప్పుడూ గణపరిచి మనం స్తుతించాలి. దేవుడు మనం చేసే మంచి క్రియల వల్ల మన యొక్క మంచితనం వల్ల దేవుడు మనల్ని
రక్షించలేదు. మన కేవలం దేవుని యొక్క కృప. ఎందుకంటే దేవుడు దయగలవాడు, దేవుడు మన పట్ల దయ చూపుతున్నాడు కాబట్టి మనం చేయవలసిందల్లా ఒకటే, మన పాపంలో ఒప్పుకొని మనం దేవుడిని అంగీకరించాలి. ఎలాగైతే మనం దేవుడిని మన హృదయంలో అంగీకరిస్తామో అప్పుడే మనకి నిజమైన మంటల ఆదివారం, నిజమైన సంతోషం, నిజమైన ఇది చేయగలుగుతాం. ఎంత మంచి దేవుడు అయ్యా ఈ మాట వాడుతున్నాం.